Hi, hello, good morning, everyone. Today, I want to talk to about Renu Deshrai and dogs. సో వీటి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నిన్న రేణు దేశ్రాయ్ గారు అండ్ రిపోర్టర్స్ మధ్య జరిగినటువంటి ఇదిలో ఆవిడ ఏం చెప్తుందంటే మనం ముందు ఆలోచించవలసింది ఆవిడ దేని గురించి ఫైట్ చేస్తుంది దాని గురించి మాట్లాడాలి. అది కాకుండా ఆవిడ పర్సనల్ థింగ్స్లోకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చి మీ పిల్లలకి కలిస్తే అప్పుడు తెలుస్తుంది, చచ్చిపోతే తెలుస్తుంది. సో ఇలాంటి మాటలని వద్దు. ఓకే, ఒక్కొక్కరు ఈ సొసైటీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఫైట్ చేస్తారు. సో మొన్నటి వరకు మనం అంతా చూసాం. ఏదైతే ఈ శివాజీ గారు పెట్టిన ఇది ఏదైతే ఉందో దాని గురించి మనం ఒక మనిషిని అయితే విమర్శిస్తూ వచ్చాము, ఇప్పటికి కూడా చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కోలా అనమాట. ఆవిడకి కుక్కలంటే ఇష్టం కాబట్టి అలా చేయకండి అని చెప్పే ఇదిలో ఆవిడ చెప్పింది. దాన్ని మనము ఏదైనా మాట్లాడితే ఆవిడ ఏ పాయింట్ చెప్పిందో ఆ పాయింట్ గురించి మాట్లాడితే బాగుంటుంది కదా. అలా కాకుండా నీ ఫ్యామిలీ ఇది నువ్వు అందుకే వదిలేసా. సో ఇలాంటివన్నీ వద్దు. సో అలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్. ఎవరైనా సరే ఆడవాళ్ళు రెండు దేశాలే కదా, ఆ ప్లేస్లో ఎవరున్నా ఓకే, మీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరున్నా వాళ్ళ పర్సనల్ విషయాలు కాదు. ఆవిడ ఏ పాయింట్ గురించి మాట్లాడుతుందో ఆ పాయింట్ గురించి కామెంట్ చేయండి, మాట్లాడండి. అయితే ఇంకొకటి ఏంటంటే అసలు ఈ కుక్కల ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే, నేను ఆవిడని సమర్థించడం లేదు అట్లా అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది రాంగ్ కూడా అనను. ఈ కుక్కల వల్ల చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు కానీ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒంటరికి ఏదైనా మెడికల్ షాప్ దగ్గరికి ఏదైనా ట్యాబ్లెట్ తీసుకురావాలి, లేకపోతే ఇంకొక థింగ్స్కి వెళ్ళినప్పుడు అవి సైలెంట్గా ఉంటాయి. బట్ అవి ఎట్లాంటివో మనకు తెలీదు. సైలెంట్గా ఉన్నట్టే ఉంటాయి కానీ సడన్గా అటాక్ చేసేస్తాయి. అవి మనం చెప్పలేము. కాబట్టి ఒక్కొక్కసారి ప్రమాదకరంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఇదిగా ఉంటుంది. కాల్చకుండా వాటిని తీసుకెళ్ళి ఎక్కడికన్నా దూరంగా వాటికి సంబంధించిన ఏరియా వాటికి సంబంధించినవి ఉంటాయి కదా, అక్కడ వేసుంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో అది ఇంతకుముందు పేరెంట్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఇంట్లో హ్యాపీగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పేరెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళు అనాథ శరణాలే ఉన్నారు. ఏవైతే కుక్కలు ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇళ్లలో బెడ్ల మీద వాటికి కాస్ట్లీ రూమ్స్, కాస్ట్లీ ఇది చేస్తున్నారు. ఓకే, ఎవరికి ఇష్టం వాళ్ళది. ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి వాళ్ళకి అభిప్రాయాన్ని. కాబట్టి అవి మనం తప్పని చెప్పలేము. కాకపోతే ఈ విషయంలో మటుకు కొంచెం చూసుకొని మాట్లాడండి అని మీ అందరికీ సగర్వంగా విన్నవించుకుంటున్నాను. ఓకే, దీని గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి మాత్రం ఫైట్ చేయండి. వాళ్ళ పర్సనల్స్ విషయాలు మనకు అనవసరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.